ఎందుకు సర్వే సంస్థలు అని నేను చెప్తున్నా అంటే గతంలో ఇలాంటి సర్వే సంస్థలు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, వాళ్ళు ఓడిపోతారంటూ చెప్తూ వచ్చారు. సో అవన్నీ జరిగినాయి కాబట్టి ఆ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏడాది పాలనకు సంబంధించి కూడా కొన్ని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వైసీపీ గ్రాఫ్ కొంచెం పెరగటము, కూటమికి వ్యతిరేకంగా ఉండటము, ఒక 30-40 మంది ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉందని చెప్పటం, ఇవన్నీ ఎలా చూడాలి? అంటే గతంలో మేము సర్వేలు అవి చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కోసారి కాలితే ఒక్కోసారి వాళ్ళకి సక్సెస్ అవుతాయి, పట్టాలు వస్తాయి. ఉదాహరణకి కేకే గారి సర్వే అది కరెక్ట్గా లాస్ట్ మూమెంట్లో ఒక మిరాకల్ లాగే జరిగింది. ఆయన ఎవరో కూడా ఎవరికే తెలియదు. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు డేటా, వాటితో 100% యాక్యురసీ మెయింటైన్ చేసుకోవాలి. అవును. సో అంచేత ఎలా ఉంటాయంటే కొన్ని ఆ రోజుకి ఆయన కింగ్. గతంలో ఇప్పుడు మస్తాన్ గారు ఉన్నారు, మా మస్తాన్ గారు, ఆయన నానా తిప్పలు పడి ఆయన యాక్యురసీ వల్ల దన్నమని బూడిదలో పోసిన పన్నీర్ అయింది. నేను సంక్షేమ పథకాల మీద అందిన ప్రజల యొక్క డేటాతో నేను చేసిన నానా మీ మునిబాబు గారు, మా మునిబాబుది కలిపి నాది కొంప కొల్లేరైంది. అంటే చెప్తున్నా, ఇవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం ఉంటుందండి. ఈ కోణాన్ని మనం ఇప్పుడు దానికి సంవత్సరం ముందు ఆయన చేశారు, సంవత్సరం పరిపాలన మీద ఆయన చేశాడు. సో ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు అందేయా లేదా, లేకపోతే ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఈ రోజు కొత్త యాక్టివిటీ ఒక ఫర్ ఇన్స్టెంట్ ఒక నియోజకవర్గానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా కొట్టొచ్చినట్టు కనబడుతుంటే వాటన్నిటి మీద ప్రజల ప్రతిస్పందన కొంచెం ఫేవర్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, వీటితో లీడ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే 1 year సక్సెస్ నెరేషన్స్ ఆఫ్ ఈ గవర్నమెంట్ అనేది ఎవరికీ కనబడట్లేదు. ఫిజికల్ ఎవిడెన్స్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో దాని మీద సర్వేలు ఎలా ప్రాబల్యం సంతరించుకుంటాయని చెప్పొచ్చు. మీరంటే 30-40 మంది 19 మంది మీద ఇది అందులో జనసేన బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోమన్నారు. జనాలు జడ్డి వేదాలు కాబట్టి వాళ్ళు ఓట్లు వేశారు. అసలు తెలుగుదేశం కనుక ఇలా ఆచ్ఛేదన అయిపోతే వాళ్ళని ఎవ్వడూ పుష్టీకరించిన ఆంధ్రప్రదేశ్లో. మన కర్మకాలను నెత్తికెట్టుకుని తలా తోక లేని వాళ్ళు, దిక్కు దివానం లేని వాళ్ళందరినీ నెత్తికెక్కించుకుంటే వాళ్ళతో ఏమవుతుందంటే ఏమవుతుంది అన్నది ప్రతిసారి ప్రూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని పట్టుకుని అది వీళ్ళ వల్ల అంటే ఆ సీట్లు పక్క తీయండి. ఇప్పుడు తెలుగుదేశం నుంచి 13 మందిని తీసుకెళ్లి జనసేన 21 స్ట్రైక్ రేట్ అంటే నిజమే. ఆ 13 మంది ఏంటి ఇటు తేల్చుకోలేక అటు అధిష్టానం మాట లేక ఇతర ఏళ్ళ మాట లేక ఆ త్రిశంకు సరుకులో ఉన్నారు కాబట్టి వాళ్ళది ఒక డిఫరెంట్ సర్వే ఉంటుంది. అవి ఎక్కువగా ఎంఫసైజ్ అవుతాయి. సో 13-9 అంటే అది ఖచ్చితంగా 20 పై చిలుక. ఈ 20 సీట్ల మీద మనం ఎలా అన్నది నా అంచనా. ఇప్పుడు మీకు 2 బాసులు ఉన్నారు అనుకోండి, సెల్లి సేరేజ్యమే కదా, పనికొచ్చి పని ఏమైనా అవుతూ ఉంటుందా? అంతే కదా, ఇద్దరికీ చెప్పాల్సి ఉంటుంది. ఆ ఇద్దరు చెప్పాలి, ఇది అవుతుంది. ఆ 13 మంది బాధ అదే కదా, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళది. కరవమంటే కోపం, మింగమంటే కప్ప కోపం అన్న పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. సో దాంతో ఏమవుతుందంటే అవి ఖచ్చితంగా సర్వేలకి లీడ్ అవుతూ ఉంటాయి. అది చూసి అది 20 పైచీలకి అన్నది సౌండ్ ఉంటుంటుంది. ఇదంతా ఒక ఎత్తి అయితే వీళ్ళ దరిద్రానికి కనుక రేపొద్దున జనగణన బీసీ గణన లెక్క అయిపోయిన తర్వాత జమిలీ అన్నాడంటే మాత్రం నరేంద్ర మోడీ వీళ్ళ పని సభకు నమస్కారం. ఎందుకంటే ఈ 1 year అక్యుములేటెడ్ నాన్సెన్స్ సెకండ్ ఇయర్ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పడిపోతుంది ఖచ్చితంగా. అందులో వాళ్ళు మీరు గమనించట్లేదు, మన మహానాడు నుంచి కొత్త పలుకులు మొదలయ్యాయి. ఈ పనికి మనలో ఏదో రాసి ఇచ్చినట్టు చదువుతున్నారు వాళ్ళు. ఇది ఆగస్టు నుంచి ఉచిత బస్సు, నెక్స్ట్ ఇదంతా అంటే ఖచ్చితంగా ఇది ఎలక్షన్స్కి బిఫోర్ అన్న గిమ్మిక్ అనేది తెలిసిపోతుంది. అది ప్లస్ 1 year ఎగ్జిస్టెన్స్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎప్పుడైతే బూమరంగ్ అవుతాయో ఇట్ లీడ్స్ టు రక్కస్. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదు అనుకోండి. ఇప్పుడు రేపు అమ్మఒడి ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి బడ్జెట్లో దానికి ఫిగర్ అలొకేట్ చేయలేదు. వీళ్ళు చెప్పేస్తున్నారు జూన్ అని. అదే మండలంలో లోకేష్ గారు మాట్లాడిన 4 కరెక్షన్స్ కూడా అదే కదా, జూన్ వచ్చింది ఆల్రెడీ, ఏప్రిల్ మేలోనే ఇచ్చేస్తాం ఉన్నాడు ఆయన. జూన్ వచ్చింది, జూన్ మేము ఇచ్చేస్తాం. ఇవాళ కార్యాచరణ చంద్రబాబు గారు అడావడి స్టార్ట్ చేశారు. సో ఈ అడావడి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటుంది? సేఫ్ రిజిస్టర్ ఇద్దామన్నా సరే ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? కొన్ని రోజులు ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. 12 తారీఖు స్కూలే కదా, దాంతోనే కదా. ఓకే, పర్పస్ ఎక్కడ జస్టిఫై అవుతుంది? శ్రీపాడి పడిపోవాలి, వాళ్ళకి పడితేనే పిల్లలకి ఒక అనా పైసా ఉపయోగం. ఏదైనా బట్టలు కొంటాము, ఏదో ఒకటి స్కూల్ బ్యాగులు కొంటాము. వాళ్ళకి కాదండి, వాళ్ళకి కాదు, వాళ్ళకి స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలందరికీ వస్తున్నాయి. ఎవరు చదువుతున్నారు సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో? ఎంత చదువుతున్నారు అన్నది మీరు తీసి పడేయకండి సార్. తీసి పడేయటం కాదు, అంత ప్రైవేటైజేషన్ చేసేసి ప్రైవేట్ పరంగా చేసినటువంటి అంశాలకి మళ్ళీ ప్రైవేట్ పిల్లలకు కూడా మళ్ళీ అమ్మఒడి వాటికి సంబంధించి వర్తిస్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదివితేనే ఇస్తామన్నప్పుడు ఖచ్చితంగా చదివిస్తే బాధ్యత. అదేం చెప్పలే కదా, చెప్పట్లేదు. అదే వాళ్ళు రాజకీయం కోసం వాడుకుంటున్నారు, వీళ్ళు బిజినెస్ల కోసం చేసుకుంటూ ఉన్నారు. ఏది ఏం చేసుకున్నా సరే సార్, ఇప్పుడైతే నెత్తి మీద కత్తి ఉంది వాళ్ళకి, పేక మీద. ఆ కత్తిని కింద తీసుకుంటారా లేకపోతే కత్తితో కోయించుకుంటారో అలాగే చెప్తారు 2 రోజులు అయిపోయింది. ఇంక ఈ విధమైన ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో వాళ్ళు గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్ అన్న మీద ఫోకస్ ఎక్కడ జరుగుతుంది? ఒక్క రాష్ట్రంలో ఏదైనా ఒక్క పథకం పోనీ సంక్షేమాలు పక్క తీద్దాం, 39 కోట్లు ఇచ్చా కంపలు కొట్టించడం తప్ప అమరావతిలో ఇంకేమైనా పనికొచ్చిన పని చేశారు మొత్తం ఓవరాల్గా స్టేట్ మీద? చెప్పండి.
ఇవాళ ఒక ఇండస్ట్రీ వచ్చిందో లేదంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయింది, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోయి 4 లక్షల మంది బేర్ మినిమం కదా. ఒక 1 lakh ఇచ్చారు, 19 lakhs పరిగెడదాం రా, లేదు కదా. ఏది కనబట్టలే కదా. దగ్గర 3 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఎత్తేసారు ఇప్పుడు. ఏది వాలంటీర్ వ్యవస్థ, ఏదో చిన్న గవర్నమెంట్ నుంచి 5,000 రూపాయలు వస్తున్నాయి కదా, బ్రాండ్లు కావచ్చు, లేదంటే లిక్కర్ షాపులకు సంబంధించి అందరినీ తీసేశారు కదా. ఇప్పుడు అందరూ ఖాళీగానే తిరుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి పునరావాస కార్యక్రమం ఇది. వీళ్ళని ఎత్తికి మళ్ళీ ఇంకా రేషన్ షాపుల్లో ఆటోలు నడుపుకునే వాళ్ళని కూడా ఎత్తేసారు. సో వీళ్ళందరిది అక్యుములేటెడ్ నాన్ సెన్సే కదా ఖచ్చితంగా. సో ఈ 1 yearలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది. ఇప్పుడు నీకు ఈ ఉపాధి పోయింది, ఇంకో ఉపాధి క్రియేట్ చేస్తేనే కదా ప్రభుత్వం మంచి పని చేస్తుందని చెప్తాడానికి అవకాశం